దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మెగాస్టార్ చిరంజీవి స్నేహం సాన్నిహిత్యం ఇటీవల ప్రధానంగా చర్చకైతే వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుడిగా ఖ్యాతి గట్టించిన చిరును పలు కీలక కార్యక్రమాల్లో భాగం చేస్తూ మోదీ తన స్నేహ హస్తాన్ని అందించడం, టాలీవుడ్ మెగాస్టార్ కి ప్రాధాన్యతనిస్తూ గౌరవించడం సర్వత్రా ఆసక్తినైతే కలిగిస్తోంది. ఇప్పుడు చిరుకి మరొక అరుదైన గౌరవం కూడా లభించింది. ఆయన కీర్తి కిరీటంలో మరొక అరుదైన రత్నం అయితే చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మక వేవ్స్ అడ్వైజరీ బోర్డులో అయితే చేర్చుకున్నారు. ఈ ఏడాది చివర్లో భారతదేశం నిర్వహించనున్న ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం సలహా బోర్డు సభ్యునిగా మెగాస్టార్ చిరంజీవిని నియమించడంతో కేంద్రం నుంచి మరొక ప్రతిష్టాత్మక గౌరవం అయితే లభించింది. ఆర్థిక రంగానికి దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలోనే వేవ్స్ను వినోద పరిశ్రమకు భారతదేశపు ప్రధాన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంగా రూపొందిస్తున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిలో భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అభివృద్ధి చేయడమే దీనికి లక్ష్యం. ఈ గౌరవానికి ప్రతిగా మెగాస్టార్ చిరంజీవి ప్రధానికి కృతజ్ఞతలైతే తెలిపారు. ఇతర గౌరవనీయులైన సభ్యులతో కలిసి తన అంతరంగ ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పించడం అదృష్టమని అన్నారు. వేవ్స్ భారతదేశ స్టాఫ్ పవర్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని చిరు అయితే ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి సహా పలు రంగాల నుంచి ప్రముఖులకు ప్రధాని ఈ అరుదైన అవకాశం కల్పించారు. సుందర్ పిచ్చై, సత్య నాదెల్లా, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, దీపికా పడుకోనే వంటి అడ్వైజరీ బోర్డు సభ్యులతో మోడీ వర్చువల్ ఇంటరాక్షన్ అయితే నిర్వహించారు. భారతదేశాన్ని ప్రపంచ వినోద కేంద్రంగా మార్చడానికి మన ప్రయత్నాలను ఎలా మరింత పెంచుకోవాలో విలువైన సూచనలను ప్రధానితో ఈ వర్చువల్ సమావేశంలో సభ్యులంతా షేర్ చేసుకున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతి సంబంధితంగా ప్రపంచాన్ని ఒకే చోట చేర్చే ప్రపంచ శిఖరాగ్ర సమావేశమైన వేవ్స్ సలహా మండలి సమావేశం ముగిసిందని ప్రధాని అయితే వెల్లడించారు. మరి ఈ చొరవ ప్రపంచ పటంలో భారతీయ వినోద రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తోందని అందరూ అంచనా వేస్తున్నారు.